అంత గొప్ప ఆశీర్వాదం యేసయ్యలో ఉంది. ఆమేన్. అందుకే యేసయ్యని నమ్ముకోవాలి. అందుకే సిలువలో యేసు ప్రభువుతో పాటు ఒక పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. అందులో ఒక దొంగ యేసయ్యని అడుగుతాడు, యేసయ్య నేడు నీవు నన్ను పరలోకం తీసుకెళ్ళవా అని అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. హల్లెలూయా. దొంగని యేసయ్య క్షమించాడు. దొంగని యేసయ్య పరలోకం తీసుకెళ్ళడానికి ఇష్టం. ఎందుకు? ఆ దొంగ అదే ఆఖరి సమయం యేసు ప్రభు ఆయన కనిపించినప్పుడు ఆ సమయాన్ని పోగొట్టుకోకుండా, యేసు ప్రభువా నేను పాపాత్ముడిని, నేను పాపం చేశాను, నాకు ఈ శిక్ష రావడం సరైన పనే, అయితే నన్ను క్షమించి నన్ను నీతో పాటు పరలోకానికి తీసుకెళ్తావా? ఈ రాత్రి యేసు ప్రభువుని మనం అడిగితే, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నన్ను కూడా పరలోకం తీసుకెళ్ళవా, నేను కూడా పరలోకంలో సంతోషంగా ఉంటాను, పరలోకంలో ఆనందం నాకు కూడా కావాలి. లాజరు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని కురుపులతో, ఎన్ని బాధలతో, ఆకలి బాధలతో బాధపడ్డాడో, పరలోకి వెళ్ళినప్పుడు ఏమీ లేకుండా హాయిగా ఉన్నాడో, నాకు కూడా అలాంటి గొప్ప సంతోషం కావాలి అని నువ్వు అడిగితే యేసయ్య తప్పకుండా ఇస్తాడు. ఆమేన్.